దీపం పథకం ద్వారా అక్క చెల్లెలకు ఎంతో గ్యాస్ సరఫరా అయితేనేమి, బ్యాంకు రుణాలు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో ఈ నూతన చర్యలు తీసుకునేటప్పుడు ఇసుక అయితేనేమి, ఎక్కడైనా కూడా అగ్రికల్చర్ సెక్టర్ అయితేనేమి, వాణిజ్యపరంగా అయితేనేమి, మహిళా అభివృద్ధి ధ్యేయం తెలుగుదేశం పార్టీ. కాబట్టి మహిళల గురించి ఏదో ముసలి కన్నీరు కారుస్తూ కాలయాపన చేయాలని, సభను నిర్వీర్యం చేయాలని, సభా సమయాన్ని వృధా చేయాలని, స్పీకర్ని ఏదో బెదిరించి అరుపులు కేకలతోటి సభను నిర్వీర్యం చేసి మేమేదో సాధించామనుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తాము. మహిళా అభివృద్ధి అన్నదే తెలుగుదేశం యొక్క ముఖ్య మేనిఫెస్టోలో అయితేనేమి, మనం గతం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మహిళా అభివృద్ధికే తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళలను ఒక గ్రూపులుగా తయారు చేసి ఏ రాష్ట్రంలో లేనంతగా మహిళా అభివృద్ధికి కృషి చేసినది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని సగర్వంగా చెప్పుకుంటాము. దానికి రూపకల్పన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి మహిళల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, మహిళా అభివృద్ధి, మహిళా సంక్షేమం, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించినది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేము హౌస్లో చూసినప్పుడు అన్ని వర్గాల ప్రజలలో మహిళలకు చదువుకోవడానికి అవకాశాలు అయితేనేమి, రెసిడెన్షియల్ స్కూల్స్, బ్రిడ్జ్ స్కూల్స్, విద్యా అభివృద్ధిలో అయితేనేమి, వారికి తగిన స్థాయిలో వారిని ఆర్థిక అభివృద్ధిగా పరచడమే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మహిళా సాధికారత గురించి కానీ, మహిళలకి మరి డ్వాక్రాకి సంబంధించి వడ్డీ లేని రుణాలని ఇవ్వడానికని కానీ, మరి ఈరోజు ప్రతి గ్రూప్కి కూడా మన రాష్ట్రంలోని కొన్ని లక్షల గ్రూపులు ఉన్నప్పటికీ అన్ని గ్రూపులకి కూడా ఒక్కొక్క గ్రూప్కి కూడా ₹1,00,000 చొప్పున కార్పస్ ఫండ్ ఇవ్వడం కానీ, అలాగే మరి 25% ఇసుక తవ్వకాల్లోని మహిళలకి అవకాశం కల్పించడం కానీ, మరి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి కాబట్టి ఎడ్యుకేషన్ కానీ, మహిళా స్వావలంబన కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్తూ మేనిఫెస్టోలో చేసిన అంశాలను కూడా ఒక్కొక్కటి కూడా ముందుకు తీసుకెళ్తున్నది ఈరోజు మన ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నడిపిస్తూ ఉన్న విషయాన్ని ఒక్కసారి వాళ్ళని గమనించుకోమని చెప్పని, ఏదో ఈ రోజు మరి మహిళా అధ్యక్షురాలిగా ఇచ్చారని చెప్పని రోజా గారికి ఈ ఒక్కరోజు మహిళల గురించి గుర్తొచ్చి ఈరోజు ఎలాగైనా సరే ఈ అంశాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ నడవకుండా చేయాలనే ఉద్దేశంతో మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చారని చెప్పి అనిపిస్తుంది. మరి ఇన్ని రోజులు బట్టి కూడా చూస్తున్నాం, అసెంబ్లీలోని ఒక నిమిషానికి ₹8,000 ఖర్చు అవుతుంది అసెంబ్లీ నడవాలంటే. అలాంటిది మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలోని చర్చించవలసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మరి ఈరోజు ఏ ఒక్కటి కూడా చర్చకు తీసుకురానివ్వకుండా వాళ్ళ దగ్గర మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేయవలసిన కామెంట్స్ ఏవి లేవు కాబట్టి సమయం గురించి అని ఒకరోజు, లేదంటే ఇంకేదో విషయం అని చెప్పని ఒకరోజు ఏదో ఒకటి చెప్తూ మభ్యపెడుతూ వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయిన పరిస్థితులనే మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది మేమే కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మరి రాబోయే కాలంలోని మరి మొన్న బుద్ధి చెప్పినట్టే కాకుండా రాబోయే కాలంలో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ప్రజల చేతిలోని బుద్ధి తెచ్చుకునే పనులు చేసుకోక తప్పని పరిస్థితుల్లో వెళ్తున్నారు. కాబట్టి మరి మహిళలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే కార్పస్ ఫండ్ ఇవ్వడం కానీ, మహిళలకు అన్నింటిలో ప్రయారిటీ ఇవ్వడం కానీ చేస్తున్నారు. కాబట్టి మరి మహిళలందరి తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఉద్యమించే విధంగా వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మెడలు వంచి